యేసయ్యా నిల్లువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఘోరం లో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, అయోగ్యుల మధ్య మమ్ములను ప్రభా మీరు కరుణించి నైనా సాక్షాత్కరముగా ఈ బల్లలో మేము పాలు పంపులు పొందుతున్నామంటే మీరు వస్తున్నారని మేము గుర్తు చేసుకోవడానికి, మీరు వచ్చే వరకు దీనిని చేయడని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. బలలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఇంకా తీసుకోకుండా మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ప్రభా వారికి కూడా ఇలాంటి భాగ్యము దయచేసి ఈ బల్లలో పాలు పంపులు పొంది నిత్య జీవాన్ని చేపట్టడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ నేను మీరు జరిగించినటువంటి బల్లను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇంకా యవనస్తులు ఎవరైనా బయట ఉన్నట్లయితే లోపలికి వచ్చేసేయండి. చక్కగా దేవుని మందిరంలో కూర్చుని ఆయన యొక్క పరిశుద్ధ మాటలు మనం విందాం. ప్రియులారా, అలా వినడం కోసమే మనం దేవుని ఆలయానికి రావాలి. కనుక పనులుంటాయి. యవనస్తులు కనుక మీకే చెప్తుంటాం మేము పనులు మీరు త్వరగా చేసేసి వాక్యంలోకి పాలు పంపులు పొందడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మీరు చూస్తున్నటువంటి మొట్టమొదటిగా కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత తదుపరి కార్యక్రమంలోకి నేను వస్తాను. మన ముందు ప్రియులారా మీటింగ్స్ ఉన్నాయి, ఉజ్జీవ సభలు ఉన్నాయి. ఉజ్జీవ సభలు 27, 28, 29 తారీఖులను మనకి జరపబడుతుంటాయి. కాబట్టి ఇంకా ఎంతో కాలముగా మనము ఆ ఉజ్జీవ సభల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటున్నాను. ప్రియులారా, అలాగనే మీరందరూ కూడా ఆసక్తిగా గంట ప్రార్థనకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలైతే అందరూ ఇంచుమించుగా అందరూ వస్తున్నారు. మరి పురుషులు కూడా అదే సంఖ్యలో వచ్చినట్లయితే మరింత ఉజ్జీవంగా ఉంటుంది. ఎంత కాదు, జస్ట్ గంటకి ఎప్పుడు కూడా దాటట్లేదు. గంట మనము వాల్యుబుల్ సమయాన్ని మనం అక్కడ గడుపుతున్నాం. దీంట్లో పిచ్చాపాటి విషయాలు ఏముండవు. 2 పాటలు, కొంచెం వాక్యం, ప్రార్థన గురించి, ఆ తదుపరి